వెల్కమ్ టు ఆల్. ఈరోజు మన పాఠశాలకు చెందిన విద్యార్థి శివభరత్ ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చిన ఒక రైతు బిడ్డ. చిన్న చిన్న పదాలు కూడా చదవడం రాకుండా మన పాఠశాలకు వచ్చి ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఆ అబ్బాయి నాన్నగారి పేరు దేవదత్త ప్రవీణ్ కుమార్. వారిది బి నాగిరెడ్డిపల్లె గ్రామం, రుద్రవరం మండలం. ఆ అబ్బాయి మన పాఠశాలలో 6వ తరగతి తర్వాత చేరడం జరిగింది. వేల మంది ఉన్న ఒక ప్రముఖ పాఠశాల నుండే రావడం జరిగింది. ఆ అబ్బాయి చేరినప్పుడు ఎలా ఉన్నాడనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. చిన్న పదాలు కూడా రాయలేని స్థితిలో వచ్చాడు ఆ అబ్బాయి. దాదాపు 8 సంవత్సరాల చదువు అయిపోయింది ఆ అబ్బాయిది. నర్సరీతో మొదలు పెట్టుకుంటే మనం 5th క్లాస్ వరకు 8 సంవత్సరాల చదువు తర్వాత కూడా చిన్న చిన్న పదాలు, వాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఆ అబ్బాయిని మన పాఠశాలలో వాళ్ళ నాన్నగారు చేర్పించాలని పిలుచుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ అబ్బాయి ఎలా ఉన్నాడనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. తెలుగులో చిన్న పదాలు, తప్పులు, మిస్టేక్స్ ఉన్నాయి. చిన్న చిన్న పదాలు కూడా రాయలేని స్థితిలో ఉన్నాడు, మీరు చూస్తున్నారు. చిన్న వాక్యాలు కూడా రాయలేని స్థితిలో ఉన్నాడు. హిందీ కూడా అంతే. హిందీ కూడా బేసిక్స్ కూడా లేవు. అలాగే వాళ్ళ నాన్నగారు ఇక్కడ చేర్పించారు మన దగ్గర. మన దగ్గర పాఠశాలలో అందరివి, ప్రతి ఒక్క పిల్లవాడిది ఈ రకంగా రిపోర్ట్ రాయడం జరుగుతుంది, ఎలా ఉన్నారు అని. దాన్ని బేస్ చేసుకొని ఇండివిజువల్గా ఎవరిని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దృష్టి పెట్టుకొని వాళ్ళకి సపరేట్ క్లాసెస్ రన్ చేయడం. ఎందుకంటే పదాలు, వాక్యాలు చదవడం, రాయడం రాని పిల్లలకు సబ్జెక్ట్ వచ్చినా ఎలా రాయగలుగుతారు వాళ్ళు? కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ చదవడం, రాయడం. అది నేర్పించిన తర్వాత ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది పెద్ద విషయం కాదు, ఎవరైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. కానీ దాన్ని తప్పులు లేకుండా రాయాలి. సొంతంగా సమాధానం రాయగలగాలి కదా. ఆ సొంతంగా సమాధానాలు రాయగలిగే కెపాసిటీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. అన్ని తర్వాత అబ్బాయి కూడా మంచి అబ్బాయి, బాగా. ఈ అబ్బాయి శివభరత్ 10th క్లాస్లో అబ్బాయి యొక్క రిజల్ట్ అది చూస్తున్నారు. బాగా రాశాడు, బాగా చదివాడు, బాగా కష్టపడ్డాడు, మంచి మార్క్స్ వచ్చాయి. అంటే ఏమీ రాని స్థితి నుండి ఇన్ని మార్క్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏ విధంగా సాధ్యమైందంటే ఇండివిజువల్గా అబ్బాయిని కేర్ తీసుకోవడం వల్ల మాత్రమే జరిగింది. మనం చూస్తుంటాం, వేల మంది, వందల మంది ఉన్న పాఠశాలల్లో ఒకరిద్దరికి రావడం గొప్ప విషయం కాదు. తక్కువ మందిలో యావరేజ్గా ఎంతమందికి మంచి మార్క్స్ వచ్చాయనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైతే పెద్ద స్కూల్ అనుకుంటున్నారో ఆ స్కూళ్ళకి ఎలాగూ క్రీమ్ స్టూడెంట్స్ వెళ్తారు, అంటే చదువు వచ్చిన పిల్లలు వెళ్తారు. చదువు వచ్చిన వారికి చదువు చెప్పడం గొప్ప విషయం కాదు. మా దగ్గరికి వచ్చిన పిల్లలు టాపరే ఈ విధంగా ఉన్నాడు. ఇక మిగిలిన పిల్లల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు, చేరినప్పుడు ఎలా ఉన్నారో. వాళ్ళందరినీ నర్చర్ చేసే విధానం ఇంపార్టెంట్. ఆ విధంగా మేము ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకుంటున్నాం. కాబట్టి ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ 48 మెంబర్స్ రాస్తే ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్కి 550 అబవ్ మార్క్స్ వచ్చాయి. అది మేము. శివ వాళ్ళ సిస్టర్ కూడా మన పాఠశాలలో చదివింది. ఆ అమ్మాయి ప్రస్తుతం కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS చదువుతోంది. ఈ విధంగా మిగిలిన విద్యార్థుల యొక్క ఫైల్స్, రిపోర్ట్స్ కూడా మీకు వచ్చే వీడియోస్లో. భరత్ కూడా IITలో మంచి సీట్ తెచ్చుకోవాలని కోరుకుంటూ పాఠశాల తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.